సో, ఇది మనకొచ్చేసి సిరివనం ప్రాజెక్ట్స్ మేడం. ఓకే. మనకు నియర్ బై వచ్చేసి నిమ్స్. మనకు ఇక్కడ బేసిక్ మెయిన్ మనం లేఅవుట్ వేయడానికి రీజన్ ఏంటంటే, జైరాబాద్‌కి అతి దగ్గరలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ జోన్స్ అన్నీ ఇక్కడ రావడం జరిగింది. ఓహ్! సో, పక్కా ఇది డీటీసీపీ రేరా అప్రూవ్డ్ లేఅవుట్. అచ్చా! సో, చిన్న బడ్జెట్‌తో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకు మనకు చాలా బావుంటుంది. సో, కస్టమర్స్‌కి గూడా మనం నెక్స్ట్ ఇక్కడికి పిలుస్తున్నాం. ఈరోజు ఓపెనింగ్‌కి టోటల్ మనకు. మనకి ఎన్ని ఎకర్స్ ఇది అండి? టోటల్‌గా ఇప్పుడు ఫేజ్ 1 వచ్చేసి 35 ఎకర్స్ మనం లాంచ్ చేయడం ఓహ్! జరుగుతుందండి. సో, ఓకే. మనకు 140 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు 500 స్క్వేర్ యార్డ్స్, 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకు అవైలబిలిటీ ఉంది ఇక్కడంతా. హుహు. రోడ్స్ కూడక మనకు 33 ఫీట్స్ రోడ్స్, ఓహ్! 40 ఫీట్ రోడ్స్, సో 60 ఫీట్ రోడ్స్. సో, అచ్చా! పక్కా మనకు ఇప్పుడు నేషనల్ హైవే ఫేసింగ్ గూడా మనకు ఇక్కడ 200 ఫీట్ రోడ్ గూడా రావడం జరుగుతుంది మేడం. లోపల మనకి ఏమేమి ఉన్నాయి సార్ ఫెసిలిటీస్? మనకు క్లబ్ హౌసు, మనకు నైస్. పార్క్ గూడా ఒక 3 ఎకర్స్‌లో మనకు పార్క్ రావడం జరుగుతుందండి. ఓకే. చిల్డ్రన్స్‌కి సంబంధించిన అన్నీ మనకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది హ్మ్. ఫ్యూచర్‌లో. హ్మ్. సో, చాలా మంచి నెక్స్ట్ మనం ఫేజ్ 2లో వచ్చేసి విల్లాస్ గూడా మనం లాంచింగ్ చేస్తున్నాం. ఓహ్! సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకి చాలా సో, బావుంటుందండి. మోస్ట్‌లీ ఏంటంటే చాలా మంది యాహ్! ఫ్యామిలీస్‌తో ఉన్నవాళ్ళు, పిల్లలతో ఉన్నవాళ్ళు యెస్ ఏంటంటే మేడం. యెస్. మంచి వెదర్ కావాలి, మంచి యాహ్! యాహ్! ఆక్సిజన్ కావాలి, యాహ్! యెస్ మేడం. మంచి ఫెసిలిటీస్ కావాలి, డన్. ఎటువంటి యెస్ మేడం. పొల్యూషన్ కూడా అనుకుంటారు యాహ్! కదా! సో, యాహ్! అటువంటి వాళ్ళకైతే ఇది యాహ్! చాలా చాలా సూపర్బ్‌గా సూపర్‌గా ఉంటుంది. ఉంది మేడం. నాకైతే నిజంగా చాలా చాలా బాగా బావుంది. నచ్చింది. చాలా బావుంది మేడం. అయితే నెక్స్ట్ మన అందరకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళందరూ హ్మ్. రండి. ఇన్వెస్ట్ చేసుకోండి. చాలా ఫ్యూచర్ మన ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్‌లో అవును. 5,00,000 ఎంప్లాయ్‌మెంట్ ఇక్కడ రావడం జరుగుతుందండి. యెస్. యెస్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ అవును. చేసుకున్న వాళ్ళకు తప్పనిసరిగా రండి. సో, నమస్తే. ప్రతి థాంక్ యూ ఒక్కళ్ళు సో మచ్. ఒక యాహ్! మాట యెస్. ఏమంటారంటే యెస్ మేడం. భూమి మీద పెట్టింది ఎక్కడికి పోదు. యెస్ మేడం. యెస్ మేడం. మనకది ఎగ్జాక్ట్‌లీ. రిటర్న్స్ 10 టైమ్స్ ఉంటుందంటారు ఎప్పటికి 100%. గూడా. 100% సో, మేడం. భూమి మీద పెట్టిన వాళ్ళకి అవును ఎప్పుడు మేడం. కూడా అసలు అవును. అన్ని అవును. ఎటు చూసినా మనకి ప్రాఫిట్సే ఉంటాయి. ఎప్పుడు యెస్ కూడా మేడం. మనకి యెస్ నష్టం మేడం. అనేదే ఉండదు నిజంగా ఉండదు. అసలు. ఇప్పుడు యెస్. మనకు యెస్. ఆ రోజు మనం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో మనం చూసుకున్నప్పుడు అది దూరం అనుకున్నాం. ఫిల్మ్ అనుకున్నాం. నగర్, అవును. మణికొండ. ఈరోజు అవును. చూసుకుంటే జహీరాబాద్ అనేది అవును. మనకు 100 కిలోమీటర్స్ అనేది దూరం అనిపియదండి. యాక్చువల్‌గా మనం 5, యాహ్! 10 ఇయర్స్ బ్యాక్ గూడా ఏమనుకున్నామంటే, అబ్బో! మేడం. రేట్లు ఎక్కువున్నాయి. ఏం యెస్. కొంటాంలే, యెస్. ఏం యెస్. కొంటాంలే అనుకున్నాం. యెస్ మేడం. కానీ ఇప్పుడు యెస్. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఏమైంది? ఇంకా అవును. అవును. ఎక్కువైంది. ఎక్కువ యెస్ వెళ్తూనే మేడం. ఉంటాయి గానీ యెస్. తగ్గేది యెస్. మాత్రం ఉండదు. రేట్ అనేది కాబట్టి తగ్గదు మేడం. అవును. ఎప్పటికైతే మన దగ్గర యెస్. ఎగ్జాక్ట్‌లీ. డబ్బులున్నాయా మనం ఇన్వెస్ట్‌మెంట్ అవును. ఖచ్చితంగా చేసుకోవాలి. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ నమస్తే సో అండి. మచ్ బాబు నమస్తే. గారు. నమస్తే. థాంక్ యూ. ఆల్ థాంక్ ది యూ. వెరీ బెస్ట్.